హే గాయ్స్, హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను తెలుగు అమ్మాయి లహరి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు యాడ్ చేసిన క్లిప్ ఏంటంటే అన్నవరంలో నైట్ మా రూమ్ నుంచి ఉన్న వ్యూ అనమాట. మీకు లాస్ట్ వీడియోలో షేర్ చేయడం మర్చిపోయా. సో అన్నవరంలో ఎర్లీ మార్నింగ్ సండే స్టార్ట్ అయ్యాం కదా. ఎక్కడికి అనుకుంటున్నారు? వైజాగ్ అయితే కాదండి, తలుపులంలోకి అయితే వెళ్తున్నాం. తునిలో ఉంటుంది కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవడం వల్ల అదంతా చీకటిగా ఉంది. మేమైతే ఆన్ వెహికల్ పెట్టుకున్నాం. అది వచ్చేసరికి రెడీ అయిపోయి ఉన్నాం. కిందకి వెళ్ళగానే ప్రసాదాలు కూడా తీసుకొని స్టార్ట్ అయిపోయాం. నేను మీకు అదంతా వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వల, ఎందుకంటే నేను పడుకొని పోయాను. సో అందుకని చెప్పేసి ఇంకా మేము తలుపులంలో అలా ఎంటర్ అవ్వగానే వీడియో స్టార్ట్ చేస్తాను. చూసారా ఎంతమంది ఉన్నారు, అసలు ఎక్కడా ఖాళీ లేదనమాట. దట్టు ఆషాఢంలో లాస్ట్ సండే కదా, ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడే వండుకొని తింటారనమాట మా సైడ్. ఇది ఇంకా ఎంతమందికి తెలుసు కామెంట్ సెక్షన్లో చెప్పండి, మర్చిపోకండి. మేము వెళ్ళేసరికి ఎర్లీ మార్నింగ్ కదా, ఇంకా అప్పుడే సన్ రైజ్ అవుతుంది ఆ గుడి దగ్గర, ఆ కొండల మధ్యలో సన్ రైజ్ చాలా అంటే చాలా బాగుందండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ దర్శనం చేసుకునేటప్పుడు అమ్మవారి దగ్గర వీడియో అలా లేదు. సో మేము అక్కడ దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వ్యూ మొత్తం చూపిస్తున్నాను అనమాట. కనిపిస్తున్నాయి కదండి, అలా అవన్నీ లారీస్ అవన్నీ అనమాట. అక్కడే పాకలు, షెడ్లు అని ఇవన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కొత్త ఓన్ వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళంతా వచ్చి ఇక్కడ నెంబర్స్ రాస్తారనమాట, వాళ్ళ వెహికల్ నెంబర్స్. ఎందుకు అంటే ఆ అమ్మవారు రక్షణలో ఉంటుంది అని చెప్పేసి అనమాట. ఏ యాక్సిడెంట్స్ ఏమీ జరగకుండా ఉంటాయి అని. సో అందరూ అలానే వస్తారు మ్యాక్సిమం, చాలామంది. దట్టు లాస్ట్ సండే కదా వచ్చారనమాట. అండ్ దెన్ మేమైతే ఒక ప్లేస్ తీసుకోవాలి కదా కుక్ చేసుకుని తినడానికి అని చెప్పేసి, షెడ్యూల్ అయితే చాలా వేడి ఉంటుంది కదా అని చెప్పేసి మేము పాకలు అయితే తీసుకున్నాము. చాలా చల్లగా ఉంది మేము తీసుకున్నప్పుడు. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, సో ఖాళీగా ఉందన్నమాట ఫుల్గా, ఎక్కడ జనం లేరు ఎక్కువ. మాకు ఇలా గిన్నెలకి, ఆ పాకకి, ఆ ప్లేస్కి కూడా కొంచెం ఎంత అయిందా మీరు గెస్ట్ చేయండి, కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు కూడా. అయితే ఇంటి దగ్గర నుంచి మసాలాలు అన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయాం ఫస్టే. మేమైతే చక్కగా పుల్లల పొయ్యి మీద అన్ని పకోడీలు, చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ అయితే అన్నీ చేసుకున్నాం. మేము స్టార్ట్ చేసిన కొద్దిసేపట్లోనే ఫుల్ అయితే అయిపోయిందనమాట. ఈ చుట్టుపక్కల మొత్తం కూడా మేము వండుకున్న అన్నీ చక్కగా ప్లేట్లో పెట్టుకొని అక్కడే తినేసామన్నమాట. ఏమేమి వండుకున్నామంటే చికెన్ ఫ్రై చేసుకున్నాము, చికెన్ బిర్యానీ, అండ్ దెన్ చికెన్ కర్రీ. ఆనియన్స్ అయితే లేవండి, ఎందుకంటే కొన్ని తీసుకుని వెళ్ళాము, ఎక్కువ మొయ్యలేము కదా వెయిట్ అని చెప్పేసి. అక్కడ చక్కగా టైం స్పెండ్ చేసి తినేసి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. తుని రైల్వే స్టేషన్ చూసారా, తుని రైల్వే స్టేషన్ ఎంత బాగుందో అసలు. స్టేషన్ చిన్నదైనా సరే చాలా బాగుందన్నమాట. ఇంతవరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.